brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇండియా దట్ ఈస్ భారత్ అంటూ రాజ్యాంగంలో రాసి ఉంటుంది. భారత్ అంటే ఇండియా, ఇండియా అంటే భారత్ అన్నది సుస్పష్టం. కానీ ఇక్కడో వివాదం వచ్చి పడింది. కేంద్ర సంస్థలు, అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలపై ఈ ఇండియా ఎందుకు అంటున్నారు ఆర్ఎస్ఎస్ పెద్దలు. భారత్ గా మార్చాలన్న కామెంట్ పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇండియా అంటే భారత్ అని రాజ్యాంగంలోని మొదటి పేజీలో రాసున్న లైన్ ఇది. ఆర్ఎస్ఎస్ సంస్థ ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. ఇండియా ఇంగ్లీష్ లో మాట్లాడేవారు పిలుచుకుంటారని మనం భారత్ అనే పిలవాలంటున్నారు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హుసబలే. దేశం పేరు అధికారికంగానే భారత్ అని ఉంటే కేంద్ర సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని మార్చాలంటున్నారు. అంతేకాదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేరులోనూ భారత్ చేర్చాలని చెప్తున్నారు. మన దేశంలో కేవలం భారత్ అని పిలవాలని ఇండియాని మానుకోవాలి అంటున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన G20 డిన్నర్ ఇన్విటేషన్ పైన ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే రాశారని గుర్తు చేశారు. ఇండియా పేరుని మార్చి భారత్ అని పిలవాలంటున్నారు. रिपब्लिक ऑफ भारत ऐसे अंग्रेजी में लिखा. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. क्योंकि भारत के नाम को इंडिया ही कहना चाहिए. वो इंग्लिश में इंडिया है और भारतीय भाषा में भारत है. क्या ऐसे हो सकता है दुनिया में कहीं? कॉन्स्टिट्यूशन ऑफ इंडिया भारत का संविधान, रिजर्व बैंक ऑफ इंडिया भारतीय रिजर्व बैंक. हर जगह पर ऐसे क्यों करना पड़ रहा है? प्रश्न उठना चाहिए. तो ठीक करना ही पड़ेगा ना. देश का नाम भारत है तो भारत ही कहो, और एक इंडिया क्या और एक क्या. అయితే దత్తాత్రేయ కమెంట్స్ పై జమ్మూ కాశ్మీర్ సీఎం స్పందించారు. మన దేశానికి 3 పేర్లు ఉన్నాయన్నారు ఒమర్ అబ్దుల్లా. ఇండియా, భారత్, హిందుస్థాన్ అని మనల్ని పిలుస్తారని ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలుచుకోవచ్చు అంటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అని పిలవట్లేదా అని గుర్తు చేశారు. ఇక సారే జహాసే అచ్చా, హిందుస్థాన్ హమారా అని పాడుకోవడంలో ఎవరికి ఎలాంటి సమస్య లేదన్నారు. We call it Bharat, we call it Bharat, we call it India, we call it Hindustan. हमारे 3 नाम है ना. आप जिस नाम से पुकारना चाहें आप पुकारें. वजीर आजम साहब के जहाज पे भारत भी लिखा है, इंडिया भी लिखा है. इट्स कॉल्ड द इंडियन एयर फोर्स, इंडियन आर्मी. लेकिन हम भारत के हिसाब, भारत के हवाले से भी बात करते हैं. जब हम सारे जहां से अच्छा गाते हैं तो क्या कहते हैं? अलग नाम है. आप जिस नाम से पुकारना चाहें आप पुकारें. దత్తాత్రేయ వ్యాఖ్యలపై సిపిఐ ఎంపీ పి సంతోష్ కుమార్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వివాదాన్ని రేపడం వెనుక కారణం ఏంటో చెప్పాలన్నారు. అయినా వారి సంస్థ పేరుని ఆర్ఎస్ఎస్ నుంచి మార్చుకోవాలని ఆంగ్ల అక్షరాలు వాడకూడదు కదా అని ప్రశ్నించారు. అయితే దత్తాత్రేయ వ్యాఖ్యలను బీజేపీ నేతలు వెనకేసుకొస్తున్నారు. భారత్ అని పిలవడంలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు. భారత్ అనే పేరు మార్చడం వల్ల మన దేశ ఉన్నత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పవచ్చంటున్నారు బీజేపీ నేతలు.